నమస్తే యోగా మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యన అధికంగా వేధిస్తున్న సమస్య పాదాల నొప్పి. అయితే ఒంటికి ఎక్కువగా పని చెప్పడం, లేకపోతే కాళ్ళకి ఎక్కువగా పని చెప్పడం వల్ల ఈ పాదాల నొప్పి ఎక్కువ అవుతుంది. అయితే యోగాలో కొన్ని ఆసనాలు వేయడం ద్వారా, అలాగే కొన్ని ముద్రలు వేయడం ద్వారా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చంటున్నారు ప్రముఖ యోగా గురువులు ఆర్ఆర్ ప్రసాద్ గారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే పాదం యొక్క నొప్పి. కాలి పాదానికి నొప్పి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అడుగు తీసి అడుగు వేయలేరు. లేచిన వెంటనే కాలు కింద మోపాలంటే ఇక పచ్చి పుండులాగా ఉంటుంది. ఈ పాదం యొక్క నొప్పి చాలా రకాలుగా బాధిస్తూ ఉంటుంది. శరీరంలో ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఏర్పడినా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాల ద్వారా వాటిని శక్తిని కలుగజేసి వాటిని శక్తివంతంగా తయారు చేసినప్పుడు శరీరమే దానంతటది ఆ యొక్క ప్రాబ్లంని కానీ నొప్పిని కానీ పారద్రోలుకుంటూ ఉంటుంది. అందులో కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు, కొన్ని వార్మప్స్, కొన్ని ఆసనాలు ఉన్నాయి. అవి శరీరంలో పర్టికులర్ భాగాలపైన ప్రత్యేకమైన ప్రభావం కలుగజేస్తాయి. దీన్నే యోగాలో యోగా థెరపీ అంటారు. అంటే ఏదైనా డిసీజెస్కి సంబంధించినటువంటి కొన్ని పర్టికులర్ ఇవన్నీ కూడా స్పెషల్గా చేసినప్పుడు తప్పనిసరిగా తక్షణమే మార్పు వచ్చి తీరుతుంది. ఈ పాదం నొప్పి అనేది కొంతమంది ఎక్కువ హీల్ ఉన్న చెప్పులు వాడడం ద్వారా రావచ్చు, బెనకడం ద్వారా రావచ్చు, లేకపోతే పరిగెత్తడం ద్వారా రావచ్చు, లేకపోతే దుమకడం ద్వారా రావచ్చు. కొంతమందికి ఆ పాదం భాగంలో బోన్ పెరుగుతుంది, దానివల్ల కూడా రావచ్చు. కానీ ఇప్పుడు చూపించబోయేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలని క్రమం తప్పకుండా 10 నుంచి 15 రోజులు చేసినట్లయితే మరి మంచి మార్పుని గమనించవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తాడాసనం. దీంతో పాటుగా కొన్ని ఈ పాదానికి సంబంధించినటువంటి కొన్ని వార్మప్స్ ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. దండాసన స్థితిలో పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకించి ఉంచాలి. ఈ స్థితిలో 2 చేతులు పైకి రేచేసి శ్వాసను తీసుకుంటూ 2 చేతు వ్రేళ్ళని ఇంటర్లాక్ చేసి అరిచేయి ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకొని శ్వాసను తీసుకుంటూ 2 పాదాలని పైకి లేపి వ్రేళ్ల మీద మాత్రమే శరీరాన్ని ఉంచాలి. ఈ స్థితిలో పాదం భాగానికి పూర్తిగా స్ట్రెచ్చింగ్ జరిగి ఆ పాదం భాగం అంతా కూడా వ్యాయామం జరిగి పాదం నొప్పి నివారించుకోవడంలో, పాదాలకి రక్త ప్రసరణ వ్యాయామం చక్కగా జరిగి పాదాల నొప్పిని తొలగించుకోవడంలో ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిదానంగా మళ్ళీ యథాస్థానానికి రండి. హ్యాండ్స్ రిలీజ్ చేసి మరొక్కసారి 2 చేతులు పైకి రేజ్ చేసి 2 చేతు వ్రేళ్ళు ఇంటర్లాక్ చేసి అరిచేతులు ఆకాశం వైపు తిప్పి బ్రీత్ ఇన్ స్లోలీ. నౌ స్లోలీ స్ట్రెచ్ యువర్ బాడీ. ఫుల్లీ స్ట్రెచ్, ఫుల్లీ స్ట్రెచ్, ఫుల్లీ స్ట్రెచ్. స్లోలీ కమ్ బ్యాక్. నిదానంగా యథాస్థానానికి రండి. 2 చేతులు రిలీజ్ చేయండి. అదేవిధంగా పాదానికి సంబంధించిన కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేద్దాం. మీ యొక్క కుడికాల్ని రైజ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని పూర్తిగా పైకి రేజ్ చేయండి. వ్రేళ్లను పైకి తీసుకొచ్చే విధంగా పాదాన్ని ఇప్పుడు పూర్తిగా ముందుకు స్ట్రెచ్చింగ్ చేయండి. పూర్తిగా ముందుకి. మరొకసారి పూర్తిగా పాదాన్ని పైకి పూర్తిగా స్ట్రెచ్చింగ్ చేయాలి. మరొకసారి పాదాన్ని ముందుకి వ్రేళ్ల కిందకి వెళ్ళే విధంగా. ఇప్పుడు నార్మల్గా సైడ్కి ఉంచి ఇప్పుడు సైడ్కి పాదాన్ని పూర్తిగా లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ రేజ్ చేయండి. సైడ్ ఒకసారి లెఫ్ట్ స్ట్రెచ్ ఫుల్లీ, రైట్ నార్మల్, రిలీజ్ యువర్ రైట్ లెగ్. ఇదే విధంగా లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తాం. రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్, మూవ్ యువర్ లెగ్ ఫార్వర్డ్, ముందుకు వంచండి. పూర్తిగా వ్రేళ్ళని ఇప్పుడు పూర్తిగా పైకి తీసుకురండి. స్ట్రెచ్చింగ్ చేయండి.
పాదం భాగం దగ్గర పూర్తిగా స్ట్రెచ్చింగ్ ఉండే విధంగా వెనక్కి లాగి పట్టి ఉంచండి. ఇప్పుడు మరొకసారి మరలా ముందుకి విరాళ్ళని పాదాన్ని మొత్తాన్ని కిందకి ఉంచి మళ్ళీ పాదం మీద ఒత్తిడి కలిగే విధంగా స్ట్రెచ్చింగ్ అయ్యే విధంగా చేసి ఉంచండి. మరలా ఇప్పుడు ఒక్కసారి పైకి. ఇప్పుడు సైడ్స్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఓకే, స్టాప్, రిలీజ్. చూసారు కదండి, ఈ పాదం యొక్క నొప్పికి తాడాసనాన్ని ప్రతిరోజు ప్రొద్దున్నే ఒక 5 సార్ల నుంచి 10 సార్లు చేయడం ద్వారా ఆ పాదం భాగానికి చక్కటిగా వ్యాయామం జరిగి శక్తి పెరిగి ఆ నొప్పిని హీల్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఈ పాదం వార్మప్స్ ఉన్నాయి చూసారా, ఒక్కొక్క సైడు ముందుకి క్రిందకి ఒక 10 టైమ్స్ 10 టైమ్స్, సైడ్స్ ఒక 10 టైమ్స్ 10 టైమ్స్, ఈ విధంగా గ్యాప్ ఇచ్చి మరలా ఒక అర్ధగంట ఆగి చేసినట్లయితే ఈ యొక్క పాదం నొప్పిని చాలా సులభంగా అధిగమించవచ్చు. చూసారు కదండి, మరి ఈ రకమైనటువంటి యోగ విద్యని, ఆరోగ్య విద్యని అందరూ ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, పాదాల నొప్పికి ఎటువంటి ఆసనాలు, ముద్రలు వేస్తే ఈ పాదాల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చో. మీరు కూడా యోగా గురువుల సమక్షంలో సాధన చేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఇది ఈనాటి యోగా మంత్ర కార్యక్రమం. నమస్తే.